చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సంఘటనను మీకు చూపించాలని ఇష్టపడుతున్నానండి. ఆ సంఘటన ఏంటంటే, రాజు అయినటువంటి సౌలు అప్పటి ఫిలిస్తీన్లకు భయపడి, అంటే అప్పటికి దేవుడు రాజుతో మాట్లాడడం మానేశాడు. అప్పటికి ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా చనిపోయారు. ఇప్పుడు రాజుకి దేవుని యొద్ద విచారణ చేయడానికి ఆయనకి దేవుని యొద్ద నుండి సమాధానం రావట్లేదు అనమాట. అప్పుడు ఈ రాజు అయిన సౌలు ఏం చేస్తాడంటే, ఒక విచ్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఒక మాంత్రికురాలు, ఒక కర్ణ పిశాచి, ఇంకా ఆ యొక్క విచ్ దగ్గరికి వెళ్ళి తన సహాయం ద్వారా చనిపోయినటువంటి ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సంఘటనను మనం బైబిల్లో చూస్తాం కదండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనంలో ఈ యొక్క సంఘటన మనం చూస్తామండి. అక్కడ ఏముంటుందంటే, రాజు అయిన సౌలు ఏమంటాడంటే, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. అదేంటండి, ఈయన రాజు కదా, మరి రాజు అయి ఉండి దేవుని దగ్గర విచారణ చేయాలి, కానీ ఒక విచ్ దగ్గర, ఒక కర్ణ పిశాచము గల ఒక స్త్రీ దగ్గర విచారణ చేయడం ఏంటి అని అంటే, అప్పటికి దేవుడు రాజు అయినటువంటి సౌలుతో మాట్లాడడం మానేశారు. అంటే దేవుని యొద్ద నుండి ఎలాంటి స్పందన రావట్లేదండి. సౌలు చేసినటువంటి పనులు బట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు. అప్పుడు వాస్తవానికి సౌలు ఏం చేయాలంటే, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన క్షమాపణలు అడగాలి. గోజాడి ప్రార్థన చేస్తే బహుశా కొంచెం ఆలస్యమైన దేవుడు మాట్లాడతాడు. కానీ ఆ రైట్ వేలో వెళ్లకుండా రాంగ్ వే ఎంచుకుంటాడు. ఆ యొక్క దురాత్మల సహాయంతో ఈ యొక్క సమూయేలుతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడండి. అక్కడ ఏమవుతుందంటే, ఈ రాజు అయిన సౌలు మారు వేషంలో ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, నాకు నీ సహాయం కావాలి అని అంటే, ఆమె అంటది, రాజు అయిన సౌలు దీనికి ఊరుకోడు కదా, ఒప్పుకోడు కదా, అందరినీ కూడా ఒకానొక సమయంలో దేవుని యొక్క మాటను బట్టి అందరినీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసివేశాడు కదా, అంటే అతడి వల్ల నీకు ఎలాంటి అపాయం రాదని చెప్పి మరి ఆమె సహాయం తీసుకుంటాడండి. అక్కడ ఏమవుతుందంటే, అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలననెను. సో ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడండి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుతువని సౌలుతో చెప్పగా, మొత్తానికైతే సమూయేలు, అక్కడ రాయబడి ఉంటుంది, ఈ యొక్క సమూయేలుని వారు పిలిపిస్తారండి. పిలిపించి ఈ రాజు అయినటువంటి సౌలు సమూయేలుతో మాట్లాడతాడనమాట. అప్పుడు సమూయేలు ఏమంటాడంటే, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది అన్నమాట, ఒక సంఘటన జరుగుతుంది. సో ఈ సందర్భంలో బహుశా ఈ బైబిల్లో ఈ సంఘటన విన్నవారు కానీ చదివిన వారికి కానీ బహుశా కొన్ని సందేహాలు ఉంటాయండి. అవేంటంటే, అసలు చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఆ ఆత్మ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క ఒక విశ్వాస చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించని ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించిన వారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ ప్రయాణం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి సందేహాలు బహుశా కొంతమందిలో ఉండొచ్చండి. ఈరోజు వాటిని గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ద జర్నీ ఆఫ్ ద స్పిరిట్ ఏంటండి?
ద జర్నీ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మ చేయు ప్రయాణం గురించి నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అనమాట. సో ఇందాక నేను చెప్పినట్లుగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు అంటే సేవ్డ్ సౌల్స్ అండ్ అన్సేవ్డ్ సౌల్స్ అంటే రక్షింపబడినటువంటి వారి యొక్క ఆత్మలు, మరొకరు రక్షింపబడని వ్యక్తుల యొక్క ఆత్మలు అండి. మొదటిది ఏంటండి ద జర్నీ ఆఫ్ సేవ్డ్ సౌల్స్ అండ్ రెండవదిగా ద జర్నీ ఆఫ్ అన్సేవ్డ్ సౌల్స్. ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా తప్పకుండా మరణ యొక్క ద్వారంలోనికి ప్రవేశించాలి కదండి. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి చనిపోతాడు, మన్నులో నుంచి తీయబడ్డ వ్యక్తి మరలా మన్నులో కలిసిపోతాడు అని చెప్పి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చాలా స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం అండి. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ మన్నులో నుంచి సృష్టించినటువంటి ఈ శరీరము మరలా మన్నైపోతుంది, అందులో నివసిస్తున్నటువంటి ఆత్మ మరలా దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఓకే ఏమండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన అనేక ఉపమానాల్లో ఒక ఉపమానం మనం చూద్దాం ముందు. అదే ధనవంతుడు మరియు లాజరు కథ. మనకు బాగా తెలుసండి. ఈ ఆత్మచేయు ప్రయాణము గురించి, ఆ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని గురించి ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేశారండి. అందులో మనందరికీ తెలుసు, ఒక ధనవంతుడు ఉంటాడు, అదేవిధంగా ఒక దరిద్రుడైన ఒక లాజరు కూడా ఉంటాడు, ఒక పేదవాడు కూడా ఉంటాడు. ఈ ధనవంతుడు తన జీవితకాలం అంతా కూడా సుఖ సౌఖ్యాలను భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎవరికి సహాయము చేయడు, ఎవరికి మేలు చేయడు, కనికరం చూపడు, ఏమీ చూపడండి. తనకు నచ్చినట్టుగా చాలా లగ్జూరియస్గా జీవిస్తూ ఉంటాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, ఆ తర్వాత చనిపోతాడు. ఈ లాజరు కూడా కటిక పేదరికంలో ఆ వ్యక్తి జీవిస్తూ ఒంటి నిండా కురుపులతో బాధపడుతూ వేదన పడుతూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆఖరికి లాజరు కూడా చనిపోతాడండి. వీరిద్దరు చనిపోయిన తర్వాత లాజరు యొక్క ఆత్మ అబ్రహాము రొమ్మును చేరుకుంటుంది. దాన్నే అబ్రహామ్స్ బోజం అని పిలుస్తారు. ఏంటండి? అబ్రహామ్స్ బోజం. కానీ ఈ ధనవంతుడి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాతాళానికి చేరుకుంటుంది అని మనం చూస్తామండి. అంటే ఒక్కొక్క ఆత్మ, అంటే ఇక లాజర్ యొక్క ఆత్మ చేసే ప్రయాణం ఒక దిశగా ఉంటే, ధనవంతుని యొక్క ఆత్మ అతను చనిపోయిన తర్వాత ఆ ఆత్మ చేసే ప్రయాణం అనేది మరొక విధంగా వెళ్తుంది అనే సత్యం మనకు ముందు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ద జర్నీ ఆఫ్ ద సేవ్డ్ సౌల్ అంటే రక్షింపబడిన వ్యక్తుల యొక్క ఆత్మ ప్రయాణం అనేది 5 స్టేజెస్లో ఉంటుందని చెప్పి నేను చెప్తానండి. ఎన్ని స్టేజెస్ అండి? 5 స్టేజీల్లో ఉంటుంది. అదేవిధంగా రక్షింపబడని వ్యక్తుల యొక్క ఆత్మ ప్రయాణం అనేది ఇట్ విల్ క్రాస్ ఓన్లీ 3 స్టేజెస్. అది కేవలము 3 స్టేజీలు మాత్రమే దాటుతుంది అని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం చూద్దాం, రక్షింపబడిన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని యొక్క ఆత్మ ప్రయాణము ఈ 5 స్టేజీల్లో ఏ రకంగా దాటి చివరిగా దేవుణ్ణి చేరుకుంటుంది అనేది నేను చెప్తానండి. మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం అండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లాజరు చనిపోయిన, ఇందాక నేను చెప్పాను, లాజరు చనిపోయిన తర్వాత అబ్రాహాము రొమ్మునకు చేరుకున్నాడు. దాన్నే అబ్రహామ్స్ బోజం అని కూడా పిలుస్తారు అని నేను చెప్పానండి. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటే అబ్రాహాము ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి లాజరు వెళ్ళాడు. అబ్రాహాము రొమ్ము అంటే అదే కదండి. ఇక్కడ అబ్రాహాము రొమ్ము అంటే
దట్ వాస్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఏంటండి? దట్ వాస్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ సొలేస్. అంటే విశ్రాంతి తీసుకునేటువంటి స్థలానికి, నెమ్మది పొందే స్థలానికి లాజరు చేరుకున్నాడు. దాన్నే అబ్రహాంస్ బోజం అని పిలిచారు. కానీ ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. దాన్నే ఒక చోట షియోల్ అని, మరొక చోట హెడెస్ అని పిలిచారండి. ఈ షియోల్ అనేది హెబ్రీ పదం, హెడెస్ అనేది గ్రీక్ పదం అనమాట. ఇక్కడ ఈ ధనవంతుడు ఏమవుతున్నాడు? ఆ పాతాళంలో, ఆ అగ్నిలో అతను యాతన పడుతున్నాడు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ టార్చర్ అండ్ టార్మెంటేషన్. ఏంటండి? అక్కడ అనేక ఇబ్బందులు, అనేక వేదనలు ఆ యొక్క ధనవంతుడు పొందుతున్నాడు. సో ఇది మొదటి ప్లేస్ అండి. దిస్ వాస్ ద ఫస్ట్ స్టేజ్. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 2 verse 7 మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సో ఇప్పుడు ఈ లాజరు ఎక్కడున్నాడండి అని అంటే పరదేశులో ఉన్నాడు. పరదేశులో ఉన్నాడు. ఆ పరదేశులో నేను చెప్పాను కదండి, దట్ ప్యారడైజ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. విశ్రాంతి పొందేటువంటి ఒక అద్భుతమైన స్థలం అన్నమాట. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ పరదేశులో ప్రవేశించిన అందరికీ కూడా జీవవృక్ష ఫలములను నేను భుజింపనిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక చోట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యం చదవండి. 23:43 అండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటని ప్రభు ఎవరికి చెప్తున్నాడండి? రైట్, సిలువ వేయబడిన తనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరిలో ఒకరితో దేవుడు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. అంటే అప్పటి వరకు ఈ భూమి మీద అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు అనుభవించినటువంటి ఒక రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆత్మ అనేది ఇమ్మీడియట్గా ఇట్ వాస్ టేకెన్ టు ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అండ్ రెస్ట్. ఆ పరదేశంలోనికి, ఆ విశ్రాంతిలోనికి మొదట దేవుడు ఆ యొక్క ఆత్మను నడిపిస్తున్నాడు. ఇది మొదటి స్టేజ్ అండి. రెండవదిగా నేను చెప్తున్నాను, సెకండ్ స్టేజ్ ఏంటంటే, ద సెకండ్ స్టేజ్ వాజ్ ద ర్యాప్చర్. అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు మునుపు ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు సమాధులలో నుండి శరీరము బయటికి వస్తుంది. జాగ్రత్తగా అర్థమవుతుందండి. ద సెకండ్ స్టేజ్ వాజ్ ద స్టేజ్ ఆఫ్ ర్యాప్చర్. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరగక మునుపు ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు చనిపోయినటువంటి ఈ యొక్క రక్షింపబడిన వ్యక్తుల యొక్క ఆత్మలు, రక్షింపబడిన వ్యక్తుల యొక్క శరీరాలన్నీ కూడా ఈ భూమిలో నుండి పైకి ఎత్తబడుతున్నాయి. హల్లెలూయా. ఒకవేళ వారు పాతిపెట్టబడిన, కాల్చబడిన, బహుశా కొంతమంది ఓడల్లో ప్రయాణం చేసేవారు సముద్రంలో చనిపోయే అవకాశం ఉంటుంది. వారు ఏం చేస్తారండి? సముద్రంలో పడేస్తారు. ఒక్కోసారి ఫ్లైట్లో వెళ్ళేవారు ఫ్లైట్ ప్రమాదాల్లో క్రాష్ అయ్యి చనిపోయేవారు, గాల్లో కలిసిపోతారు. లేదా కొంతమందిని భూమి మీద కాల్చేవారు, కొంతమంది పాతిపెట్టేవారు, కొంతమంది. ఎలా చేసినా, ఏం చేసినా ఆఖరికి ఆ వ్యక్తులు ఏమవుతారండి? మట్టిలో కలిసిపోతారు కదా. ఇలాగా మట్టిలో కలిసిపోయిన రక్షింపబడిన వ్యక్తుల యొక్క శరీరాలన్నీ కూడా మరలా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి మరలా తిరిగి లేచాడో వీరు కూడా అలా పైకి లేస్తారు. అలా పైకి లేచేటప్పుడు వీరిలో ఆత్మ ఉంటుందంటూ ఉండదండి. ఆ ఆత్మలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆత్మలు వారిలో ప్రవేశించి వారు పైకి లేవనెత్తబడతారు. ఈ వాక్యం మనం చదువుకుందాం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఫస్ట్ దెస్సలోనికియన్స్ చాప్టర్ 4 verse 13 to చదవండి, కంటిన్యూ చేయండి. చదవండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే,
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాల గురించి వాళ్ళని విశ్వాసంలో బలపరచడం కోసం ఆయన రివీల్ చేస్తున్నాడండి. ఆయన రివీల్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, నిద్రించుచున్న వారిని గూర్చి, నిద్రించడం అంటే ఏంటండి? చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే దెర్ వాజ్ సమ్ హిడెన్ థింగ్స్, కొన్ని మరుగు చేయబడిన సంగతులను అపోస్తలుడైన పౌలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అంటే ఇక్కడ ఏంటండి, మనకంటే ముందు విశ్వాసులుగా ఉండి చనిపోయిన వారి కంటే మనం ప్రభువుని ముందుగా చేరము. ముందుగా వారే చేరతారు. వారి యొక్క చనిపోయినటువంటి వారు మొదట వారు పైకి లేపబడతారని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదండి, దిస్ జర్నీ ఆఫ్ ద సేవ్డ్ సౌల్, రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణము ఒక రెండవ స్టేజ్ ఏంటంటే, దట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు, ఆయన రాకడ సమీపిస్తున్నప్పుడు జరిగేటువంటి కార్యం అండి ఇదంతా కూడా. వారు పైకి లేపబడతారు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అర్థమవుతుందా అండి? సో ఇది రెండవ స్టేజ్ అనమాట. ఈ రెండవ స్టేజ్లో మొదట చనిపోయిన వారు, ఆ తర్వాత బ్రతికి ఉన్నవారు, క్రీస్తునందున్న వారందరూ కూడా వారి యొక్క శరీరాలతో వారు పైకి లేవనెత్తబడతారు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఓకే, దీనికి ఒక రెఫరెన్స్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం ఒక వాక్యం మనం చూడగలుగుతామండి. ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకుందామండి. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. చాలండి. చూసారండి, ఎవరైతే సమాధులలో, అంటే సమాధుల్లో అంటే ఏంటండి? చనిపోయిన వారు. సో ఈ చనిపోయిన వారిని నేను వారి యొక్క సమాధులను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. అంటే ఈసారి వారు మహిమ శరీరాలతో వారు పైకి ఎత్తబడతారు. ఏ రకంగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయిన 3వ దినాన పైకి లేవనెత్తబడ్డాడో, అదే విధముగా క్రీస్తునందు చనిపోయిన వారిని దేవుడు పైకి లేపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. సో ఇది రెండవ స్టేజ్. మూడవ స్టేజ్ ఏంటంటే, మూడవదిగా ఈ యొక్క క్రీస్తుతో కూడా ఎత్తబడినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఆయన్ని చేరుకుని పరలోకమందు 7 ఏండ్ల విందులో వారు పాలు పంపులు పొందుతారు. అర్థమైందండి? ఈ మూడవ స్టేజ్లో ఎత్తబడినటువంటి ఈ సంఘం, ఈ వధువు సంఘం అంతా కూడా క్రీస్తుతో కూడా, క్రీస్తు వరుడు, సంఘం వధువు కదండి, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆయనతో కూడా ఆ యొక్క పరలోకమందు 7 ఏండ్ల విందులో వారు పాల్గొంటారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6, 7 and 8 మనం చదువుకున్నట్లయితే, అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య
తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఈ రకంగా క్రీస్తునందు మృతులైన వారు, దేవుణ్ణి నిజముగా నమ్మి విశ్వసించి ఆయన వాక్యానుసారంగా జీవించి చనిపోయినటువంటి వీరు క్రీస్తుతో కూడా పైకి లేవనెత్తబడతారు. అది సెకండ్ స్టేజ్. మూడవ స్టేజ్గా వీరందరూ కూడా వధువు సంఘంగా మారి క్రీస్తు ఏర్పరిచిన, మన ప్రభు ఏర్పరిచిన 7 ఏండ్ల విందులో వారు పాల్గొంటారు. వారు ఒక విందును, గొప్ప విందును వారు జరిగించుకుంటారని చెప్పి మనం చూడొచ్చండి. సో ఇది మూడవ స్టేజ్. 4వ స్టేజ్లోకి మనం వెళ్తే, ఇప్పుడు ఈ 7 ఏండ్ల విందు ముగిసిన తర్వాత, ఆ గొప్ప అద్భుతమైన శ్రేష్టమైన విందు జరిగిన తర్వాత ఈ సంఘమంతటితో కూడా ప్రభువు మరలా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. 1000 ఏండ్ల పాలన జరిగించబోతున్నాడు. దిస్ వాస్ ద ఫస్ట్ స్టేజ్. దీన్నే మిలీనియం అని కూడా పిలుస్తారండి. ఈ మిలీనియంలో, ఈ 1000 ఏండ్ల పాలనలో యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ ద్వారా, ఈ 4th స్టేజ్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ జరుగుతుందండి. ఈ 2వ రాకడ ద్వారా ఈ పరిశుద్ధ ఆత్మలు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 1000 ఏండ్ల పాలనలో వారు పాలు పంపులు పొందుతారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28, 29 మనం చదువుకుందామండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు, కింద ఫుట్ నోట్లే ఉందండి, లేక పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అదేవిధంగా నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవను స్వతంత్రించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎంతోమంది దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు అనేక హింసలకు గురయ్యారు కదండి. మనం చరిత్రలో చూస్తే ఎంతో గొప్ప విశ్వాసులుగా, గొప్ప మిషనరీలుగా వారు దేవుని కొరకు నిలబడినటువంటి అనేక మందిని చంపడం, వారిని టార్చర్ చేయడం, వారి యొక్క ఆస్తిపాస్తులు తీసుకోవడం, వారిని అనాథలుగా మార్చడం, ఇంకా రకరకాలుగా వారిని ఇబ్బంది పెడుతూ ఉండేవారండి. సో ఇక్కడ ఈ పేతురు గారికి వచ్చినటువంటి ఈ సందేహం ద్వారా ప్రభు చెప్తున్నాడు, ఎవరెవరైతే ఆ రీతిగా ఇబ్బందులు పడ్డారో, ఎవరెవరైతే వారు కోల్పోయారు, డబ్బు అవ్వనివ్వండి, రిలేషన్స్ అవ్వనివ్వండి, ఏదైనప్పటికీ కూడా వారికి మరలా 100 రెట్లు వారికి తిరిగి ఇవ్వబడతాయి. ఈ 1000 ఏండ్ల పాలనలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, అద్భుతమైనటువంటి మేలును వారు తిరిగి మరలా పొందుకుంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఆత్మ చేసేటువంటి ప్రయాణంలో, అంటే సేవ్డ్ సౌల్, రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆత్మ చేసే ప్రయాణంలో ఇది 4వ స్టేజ్ అండి. ఈ 4వ స్టేజ్లో ఈ భూమి మీద ఒక నిజమైన విశ్వాసి, రక్షింపబడిన వ్యక్తి వేటినైతే కోల్పోయాడో వాటిని మరలా దేవుడు 100 రెట్లు ఆ వ్యక్తికి ఇచ్చి సంపూర్ణముగా 1000 సంవత్సరాల పాటు ఆ వ్యక్తిని తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఊహించండి, ఏ అవమానం అయితే మనం పొందామో, ఏ రకంగా అయితే మనల్ని త్రోసివేశారో,
ఏ రకంగా మనల్ని నష్టపరిచారో ఆ నష్టానికి ప్రతిగా 100 రెట్లు మనకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన 1000 ఏండ్ల పాలనలో ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని వారందరూ పొందుకుంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది 4వ స్టేజ్. చివరిగా 5వ స్టేజ్ మనం చూసినట్లయితే, మరి చివరిగా దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోకానికి వారిని వారసులుగా చేయుట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చదవండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమండి, మన కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ పరలోక పట్టణము, ఆ శ్రేష్టమైన స్థలము మన ఊహకు మించింది కాదంటండి. అది మన ఊహకు మించింది అంటండి. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ స్థలము మన కంటికి కనబడదు, చెవికి వినబడదు, మన యొక్క హృదయానికి అది గోచరము కాదు. మన ఊహకు మించి, మన ఆలోచనకు మించినటువంటి స్థలముగా ఆ యొక్క పరలోక పట్టణాన్ని దేవుడు నిర్మించాడు. హల్లెలూయా. అక్కడ బంగారానికి ఎలాంటి విలువ ఉండదు. ఏమండి, వజ్ర వైడూర్యాలకి ఎలాంటి విలువ ఉండదు. ఆ బంగారాన్ని దేవుడు కింద రోడ్డు మీద పరిచినట్టుగా దేవుడు పరుస్తాడంట. ఆ వజ్ర వైడూర్యాలని దేవుడు గోడకు వేసేటువంటి సున్నముగా మరి గోడకి దేవుడు పెడతాడంటండి. అంత శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు ఒక విశ్వాసికి వాగ్దానం చేస్తున్నాడు. అదే ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము. హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2 and 3 మనం చదువుకున్నట్లయితే, మీ హృదయములను పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఇక్కడ దేవుడు వేటి గురించి చెప్తున్నాడంటే, మన తండ్రి, మన పరలోకపు తండ్రి మనకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి, ఆ నిత్య రాజ్యాన్ని గురించి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రస్తావిస్తున్నాడండి. కాబట్టి ఈ భూమి మీద నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు అవమానపరిచారు, క్రీస్తును నమ్ముకున్నందుకు నన్ను చీట్ చేశారు, నా దగ్గర అంతా లాక్కున్నారు, నన్ను అనాథగా చేశారని బహుశా ఎవరన్నా బాధపడుతున్నారేమో. ఎవ్వరూ బాధపడకండి. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆ తదుపరి మన మరణం అనంతరము మనల్ని దేవుడు 100 రెట్లతో మనల్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆ తదుపరి నిత్య జీవాన్ని మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదైతే ద జర్నీ ఆఫ్ ద సేవ్డ్ సోల్, అంటే రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణం అనేది ఈ 5 స్టేజీలో మనం ఇప్పుడు దాకా నేను వివరించానండి. ఓకే, ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద జర్నీ ఆఫ్ అన్సేవ్డ్ సౌల్, అంటే రక్షింపబడని, క్రీస్తును అంగీకరించని, ఒకవేళ అంగీకరించిన దేవుని వాక్యానుసారంగా జీవించని, తన ఇష్టానుసారంగా జీవించినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణము ఏ రకంగా ఉంటుంది? ఇందాక నేను ఏం చెప్పానండి, రక్షింపబడిన వ్యక్తి అయితే 5 స్టేజీలు ఉంటుందని, రక్షింపబడని వ్యక్తి యొక్క ఆత్మ అయితే కేవలం 3 స్టేజీలు మాత్రమే ఉంటుందని నేను చెప్పాను కదండి. ఇప్పుడు వాటిని మీకు చెప్తాను. ముందుగా రక్షింపబడని యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణంలో మొదటిగా మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, తండ్రివైన అబ్రాహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో
యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ కూడా? ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ఈ అగ్నిగుండములో, ఈ యొక్క వేడిలో, ఈ అగ్నిలో నేను యాతన పడుతున్నానయ్యా. నా యాతన వర్ణనాతీతంగా ఉంది. నేను ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాను. దయచేసి ఒక్క చుక్క నీటిని నా నాలుక మీద వేయమని చెప్పి లాజర్ను పంపవా అని చెప్పి ధనవంతుడు బతిమాలుతున్నాడండి. ఏ ధనవంతుడు? ఈ భూమి మీద సకల సౌఖ్యాలు, భోగ భాగ్యాలు అనుభవించినటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఒక చుక్క నీటి కొరకు అక్కడ యాతన పడుతున్నాడు, ఆ అగ్నిలో బాధపడుతున్నాడు. రక్షింపబడని వ్యక్తి, క్రీస్తును నమ్ముకోకుండా, క్రీస్తును వెంబడించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మొదట ఈ షియోల్ లేదా హెడెస్ అని పిలువబడిన పాతాళములో యాతనలు పడుతూ ఉంటుందండి. అలా యాతన పడుతూనే ఉంటుంది అగ్నిలో. పోనీ ఇక్కడి నుంచి అబ్రహాము రొమ్ముకు వెళ్దాము, అక్కడికి దూకేద్దాము అంటే ఈ పాతాళానికి ఆ అబ్రహాము రొమ్ముకు మధ్య ఒక గొప్ప అగాధం ఉంది. ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేరు, ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోలేరు. ఇక్కడే ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆత్మ యొక్క ప్రయాణము రెండుగా చీలిపోతుందండి. మరి పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా అబ్రహాము రొమ్ము వైపు వెళ్ళిపోతున్నాయి. ఈ యొక్క క్రీస్తును అంగీకరించిన వ్యక్తుల యొక్క ఆత్మలన్నీ కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. ప్రభువు మాట చెప్తారు, మీరు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి, విశాలమైన మార్గంలో మీరు ప్రవేశించకండి, అందులోకి ప్రవేశించే వారి సంఖ్య అనేకంగా ఉంటుంది, ఇరుకైన మార్గంలో మీరు ప్రవేశించండి ప్రభు చెప్తాడు కదండి. ఇక్కడే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ యొక్క ప్రయాణం రెండుగా సెపరేట్ అయిపోతుందండి. మొదటిగా అయితే ఈ యొక్క పాతాళంలో ఆ వ్యక్తి యాతనలు పడుతూ ఉంటాడు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 28 మరియు 29 మనం చదువుకుందామండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకి వచ్చేదరు. ఇక్కడ మీకు విషయం జాగ్రత్తగా క్లారిఫై చేయాలండి. ఇందాక నేను ఏం చెప్పానంటే రక్షింపబడిన వ్యక్తుల యొక్క ఆత్మలు అనేవి ఆ ర్యాప్చర్లో, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు మునుపు ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడే పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా ముందుగా చనిపోయిన వారు, ఆ తదుపరి బ్రతికి ఉన్న వారి యొక్క ఆత్మలు ఎత్తబడతాయని నేను చెప్పాను కదండి. అవి కూడా ఏ రకంగా? మహిమ శరీరాలతో క్రీస్తు వలె. సో ఎత్తబడినటువంటి వీరు ఎక్కడికి వెళ్తారని చెప్పానండి. ఎక్కడికి వెళ్తారు? 7 ఏండ్ల విందులో వారు పాల్గొంటారని నేను చెప్పాను. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల క్రీస్తు పాలనలో వారు బహుగా తృప్తిపరచబడతారని కూడా నేను చెప్పానండి. ఇక్కడ ఈ చనిపోయినటువంటి ఈ యొక్క రక్షింపబడని వ్యక్తి యొక్క ఆత్మలు ఏమవుతాయంటే మొదట 1, 2, 3 అంటే రక్షింపబడిన వ్యక్తుల యొక్క ఆత్మల స్టేజీలు 1, 2, 3 స్టేజీలు ఏవైతే ప్రయాణం చేస్తున్నారో ఆ 3 స్టేజీల కాలంలోనూ కూడా రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆత్మ అనేది పాతాళంలోనే ఉండిపోతుందండి. వారు ఎక్కడికి కదలరు. అదే పాతాళంలో వారు నరక యాత్రలు అనుభవిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎలాగైతే రక్షింపబడిన వ్యక్తుల యొక్క ఆత్మలు పైకి ఎత్తబడ్డాయో చనిపోయిన వారి యొక్క శరీరాలు కూడా పైకి ఎత్తబడతాయి. ఎందుకొరకు? పరలోకంలో కాదండి, తీర్పులోనికి. చదవబడిన వాక్యం అదే. సో వీరికి తీర్పు తీర్చడానికి దేవుడు వీరిని కూడా పైకి లేపుతున్నాడు, అది కూడా ఆలస్యంగా. ఒక పక్క పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా 7 ఏండ్ల విందులో బహుగా తృప్తి పడతారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనలో వారు అద్భుతమైనటువంటి జస్టిస్ని వారు పొందుకుంటారు. ఆ తర్వాత ఎవరైతే రక్షింపబడని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పైకి లేవనెత్తబడుతున్నారు, వారు తీర్పులోనికి వస్తున్నారు. ఇది సెకండ్ స్టేజ్ అంటానండి నేను. మొదటి స్టేజ్ ఏమో ఆ యొక్క షియోల్ లేదా హెడెస్లో వారు యాతనలు పడుతున్నారు. రెండవదిగా వారు తీర్పులోనికి తేబడుతున్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనమండి.
ఆ, చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. అర్థమైందా అండి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన వారందరూ కూడా లేపబడుతున్నారు. సో సమాధులలో నిద్రించి వారు అందరూ లేపబడుతున్నారు. కొంతమంది ఎందుకంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, మరికొందరు ఎందుకనంటే నింద పాలగుటకు, వారు తీర్పులోనికి తీసుకురాబడతారు. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు వారు చేసినటువంటి ప్రతి దుర్మార్గము, ప్రతి పాపము, ప్రతి హేయమైన కార్యము, వాళ్ళు చేసినటువంటి ప్రతి అవినీతి, ప్రతి అక్రమము, ప్రతి అరాచకము అంతటిని కూడా దేవుడు వారికి చూపించి వారిని తీర్పులోనికి తీసుకొచ్చి తద్వారా వారిని హేయులుగా దేవుడు చేస్తాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఓకే, సో మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథములు యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అర్థమైందండి? సో అందరూ కూడా దేవుని యొక్క సింహాసనదుటికి రావాల్సిందే. అక్కడ దేవుడు వారికి తీర్పు తీర్తానని చెప్పి వారి క్రియల చొప్పున వారు తీర్పు పొందుతారు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఓకే, సో ఇప్పుడు నేను ద జర్నీ ఆఫ్ ద అన్సేవ్డ్ సౌల్స్ అంటే రక్షింపబడని వ్యక్తుల యొక్క ఆత్మ ప్రయాణం నేను చెప్తున్నాను కదండి. అందులో మొదటి స్టేజ్ ఏంటి? వారు పాతాళంలోకి వెళ్తారు, అక్కడ అనేక యాతనలు అనుభవిస్తారు. ఆ తర్వాత వారు కూడా ఎత్తబడుతున్నారు, ఎత్తబడి తీర్పులోనికి వారు వస్తున్నారు. ఇది సెకండ్ స్టేజ్. మూడవ స్టేజ్ ఏంటంటే ఫైనల్లీ రెండవ మరణము, ద సెకండ్ డెత్. మొదటి మరణము శరీరంగా జరిగితే రెండవ మరణము ఆత్మీయంగా జరుగుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13, 14, 15 మనం చదువుకున్నట్లయితే చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. దీన్నే ఇంగ్లీష్లో గెహెన్నా అన్నారండి. ఏంటండి? గెహెన్నా, నరకము లేదా రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనెడల వాడు అగ్నిగుండములో వేయబడెను. ఇక్కడ ఫుట్ నోట్లో ఏముందండి? ఎవడైనను అంటే ఎవని పేరైనను అనే చోట ఎవరైనను అని ఉందన్నమాట. సో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ గెహెన్నా, ఈ నరకములో వారు రెండవ మరణాన్ని వారు పొందుకుంటారు. అంటే నిత్యము నిరంతరము అగ్ని ఆరదు, పురుగు చావదని యేసు ప్రభు చెప్పినట్లుగానే వారి నరకములో ఆ యొక్క యాతనలో అనుభవిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. సో బహుశా కొంతమందికి డౌట్స్ ఉన్న వారికి కొంత క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ మనిషి ఆత్మ యొక్క ప్రయాణము, ఆ యొక్క స్పిరిట్ యొక్క జర్నీ అనేది ఏ విధంగా ఉంటుంది? చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో రక్షింపబడని వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, రక్షింపబడిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రయాణము ఏ విధంగా ఉంటుంది? కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, దేవుణ్ణి నేను నమ్ముకున్నాను కానీ ఈ భూమి మీద నాకు అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ శ్రమలే, నన్ను అందరూ వెలివేసినట్టుగా, నన్ను అందరూ త్రోసివేసినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు, నాకు కలిగిందంతటినీ వారు పాడు చేస్తున్నారు, నా దగ్గర దోచుకుని నన్ను అన్యాయం చేశారని చెప్పి చాలామంది బాధపడుతుంటారండి. అలాంటి వారు ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు బహుశా కొన్ని శ్రమలు మనకి కలగచ్చు, కానీ ప్రభు మన చేయి విడిచిపెట్టడండి. మనల్ని దేవుడు ఆదరిస్తాడు, మనల్ని దేవుడు ఆదుకుంటాడు. అదేవిధంగా మనం మరణించిన తర్వాత
దేవుడు అద్భుత రీతిలో మనల్ని ఆయన విశ్రాంతిలోనికి మనల్ని దేవుడు ప్రవేశింపచేస్తున్నాడు. హల్లెలూయా. దాన్నే అబ్రహాము రొమ్ము అన్నారు, అబ్రహామ్స్ బోసం. ఆ తర్వాత మనల్ని దేవుడు పైకి లేవనెత్తి ఆయన ర్యాప్చర్లో మనల్ని దేవుడు కొనిపోతున్నాడు ఆయన యొక్క వధువు సంఘంగా. ఆ తర్వాత ఏమవుతుందండి? 7 ఏండ్ల గొప్ప విందులో మనల్ని దేవుడు ఉంచుతున్నాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలనలో, ఆ మిలీనియంలో దేవుడు ఎవరైతే రక్షింపబడ్డారో వారందరినీ కూడా దేవుడు బహుగా తృప్తిపరచబోతున్నాడు. చివరిగా ఆయన పరలోక రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి దేవుడు అవన్నీ వారసులుగా చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే విన్నామో ఈ విషయాల పట్ల మనం బహు జాగ్రత్త కలిగి మన దేవుని మనం ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తూ, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడదాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దామండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, ఆత్మచేయ ప్రయాణము గురించి ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. ఈ భూమి మీద మేము నివసించినప్పుడు, ఈ భూమి మీద మిమ్మల్ని మేము నమ్ముకున్నప్పుడు, మీ వాక్యాన్ని మేము వెంబడించినప్పుడు కొన్ని శ్రమలు వస్తే వచ్చునుగాక, కొన్ని ఇబ్బందులు వస్తే వచ్చునుగాక, కొంతమంది మమ్మల్ని అవమానపరిస్తే అవమానపరచునుగాక. అయినప్పటికీ ఎంత మాత్రం మీ వాక్యాన్ని మేము విడిచిపెట్టము నాయన, ఎంత మాత్రము మిమ్మల్ని ఆరాధించడం విడిచిపెట్టం ప్రభువా, మీలో మన రక్షణ మేము విడిచిపెట్టం నాయన. మీకు నమ్మకంగా మేము జీవించాలని ఇష్టపడుతున్నాం ప్రభువా. బహుశా ఇప్పటికీ మాలో కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు, కొన్ని పాపాలు ఉన్నట్లయితే ప్రతి పాపము నుండి క్షమాపణలు వేడుకుంటున్నాము నాయన. ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాం ప్రభువా. సహాయం అనుగ్రహించండి నాయన. మా ఆత్మలను రక్షించండి, మమ్మల్ని మీ రక్షణ మార్గంలో నడిపించండి. మీ చిత్తానికి లోబడి జీవించగలిగే వ్యక్తులుగా మా మనస్సులు మార్చండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.